మనం ప్రస్తుతం మెదక్ జిల్లా బీజేపీ ఆఫీస్లో ఉన్నాం. రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలనలో మెదక్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇక్కడ స్థానిక పరిస్థితి ఎట్లా ఉన్నాయి? స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభివృద్ధి ఎట్లా ఉంది? మెదక్ ఎంపీ కూడా బీజేపీయే. బీజేపీ ఎట్లా ఉందని ఇట్లాంటి ప్రశ్నలను ఇక్కడ ఉన్న మనకు జిల్లా నాయకుడు ఎంవిఎన్ రెడ్డి గారితో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బీజేపీ మంచి ఉత్సాహం ఉంది. ఇక్కడ ఎంపీ కూడా ఇక్కడ అత్యధిక మెజారిటీతో 7 కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీ వేసినటువంటి ఘనత ఓన్లీ మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచే ఉంది రఘునందన్ రావు గారు గెలవడానికి. మోడీ గారు అన్నా కానీ బీజేపీ అన్నా కానీ అభిమానించే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు. దాంతో రఘునందన్ రావు గారు గెలిచారు. ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చారు. మళ్ళీ ఏమైనా మార్పు జరిగిందా? వస్తాను చెప్పాలంటే తెలంగాణ వచ్చాక ఏమన్నా అభివృద్ధి అవుతుంది, మెదక్ అభివృద్ధి అవుతుంది అని చెప్పి చాలా ఆశపడ్డాము. కేసీఆర్ యొక్క ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైనటువంటి మెతుసీమ జిల్లా ఏమన్నా అభివృద్ధి అవుతుంది అని చెప్పి చాలా ఆశలతో ఉండి ఆ 10 ఏళ్లలో కూడా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. ఇక్కడికి సంబంధించినటువంటి నిధులు కూడా గజ్వేల్ సిద్దిపేటకు తరలించడం జరిగింది, చాలా నిధులు. తర్వాత ఇక్కడ ప్రజలు కూడా ఏం కోరుకున్నారంటే ఎట్లాగూ ఇక్కడ బీఆర్ఎస్ని ఓడించాలే, మార్పు కోరుకోవాలనుకున్నారు. ఆ మార్పులో బీజేపీ కాకుండా కాంగ్రెస్ గెలిస్తే ఏమన్నా చేస్తుందేమో, స్టేట్లో కూడా గెలుస్తాయేమో అని చెప్పేసి చాలా ఆశపడ్డారు. గెలిచిన తర్వాత తెలిసింది అది పెంక మీద కుంపట్లో పోయి పడ్డము, చాలా ఇబ్బందులు పడ్డామని, ఇంకా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డది. ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. అటు మంజీరా నీళ్ళ పైన కావచ్చు, ఇటు రోడ్ల అభివృద్ధి పైన కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావచ్చు, ఎడ్యుకేషనల్ విషయంలో కావచ్చు, రోడ్ల అభివృద్ధి కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో తీసుకున్నా కానీ ఏ ఒక్క పనులు జరగలేదు. ఎక్కడ అభివృద్ధి అనేది ఇక్కడ ఏ పనులు జరగలేదు 1 ఇయర్ లోపల. ఇప్పుడు రేవంత్ 1 ఇయర్ పాలన మీద మీరు ఏమంటారు సార్? రైతు బంధు కానీ, రైతు భరోసా, వడ్ల కొనుగోలు, పత్తి కొనుగోలు, పెన్షన్ల పెంపు, గ్యాసు, ఉచిత కరెంటు, ఇట్లాంటి అంశాలన్నీ వీటి మీద ఏమంటారు మీరు అసలు 1 ఇయర్ పాలన మీద? 6 గ్యారంటీలు కాదు, ఆయన 420 హామీలు ఇచ్చిండు. ఆయన ఒక 420, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఒక 420, ఆ 420 లెక్కనే మొత్తం పరిపాలన కొనసాగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రైతులకు నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. రుణమాఫీ పేరు మీద పోయిండు, రుణమాఫీ జరగలేదు. రైతు బంధు అసలు పడతనే లేదు. ఇంకా సన్న వడ్లకు మొదలు చెప్పింది ఏంది, ఆయన 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. తర్వాత ఏం చెప్పిండు, సన్న వడ్లకు అని చెప్పి మొన్న ఈ మధ్య ఎత్తుకున్నారు. ఆ సన్న వడ్లను ఏం చేసారు, దాంట్లో ఏదో సన్న వడ్ల ఏదో కేటగిరీ తీస్తా అంటున్నారు. ఇంకా దాని మీద లాంటి లేదు. వడ్లు కొనుగోలు ఇంకా కనీసం 30% ఇంకా కూడా పూర్తి కాలేదు. మళ్ళీ యాసంగి తుకాలు వచ్చే సమయంకి వచ్చింది, కానీ వడ్ల కొనుగోలు ఇప్పటికీ కళ్ళ నుంచి పోతలేవు. రైతులు అదే మొత్తుకుంటున్నారు. ఒక పొరపాటున వర్షం పడ్డా కానీ ఏమైనా జరిగితే మా పరిస్థితి ఏందని చెప్పేసి. ఇంకా గ్యాస్ విషయం అంటారా, ఎప్పుడు గ్యాస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 100 రూపాయలు తగ్గించింది. వీళ్ళు తగ్గించేది ఏముంటుంది, కొత్త గవర్నమెంట్ ఏర్పడకు 100 రూపాయలు తగ్గించారు. వీళ్ళు తగ్గించేది ఏం లేదు. ఎలాంటి సంక్షేమ పథకాలలో కూడా మిగతా పథకాలు, ఈ కళ్యాణ లక్ష్మి తీసుకోండి, లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల విషయం తీసుకోండి, ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇక్కడ మెదక్ నుంచే పోటీ చేసి ప్రధానమంత్రిగా చేసిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు అప్పటి నుంచి పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మెదక్ ఎంపీగా రఘునందన్ రావు పోటీ చేశారు. ఆ గతంలో బీఆర్ఎస్ ఉండే. ఏంటి సార్ మన ఇందిరాగాంధీ గతంలో పోటీ చేసినప్పటి నుంచి ఇప్పుడు పరిస్థితులు ఏమైనా మారినాయి? వాస్తవం చెప్పాలంటే మెదక్ అనేది ఒక శుభా కేంద్రము. చాలా అభివృద్ధి దశలో పోయేటటువంటి తత్వంలో ఒక అమాయకమైనటువంటి భారతదేశం మొత్తంలో ఎక్కడున్నారు అని చెప్పేసి ఇందిరాగాంధీ ఎంచుకొని వచ్చేసి మోసం చేయడానికి ఎక్కడున్నారు అని చెప్పి భారతదేశం మొత్తంలో ఎక్కడ పోటీ చేయని తత్వంలో ఉన్నప్పుడు ఆమె మెదక్లో 1980లో పోటీ చేసేసి మెదక్ను మోసం చేయడం ఎట్లా అనేది నేర్పినటువంటి ఇందిరాగాంధీ గారు. అప్పటి నుంచి ఇందిరమ్మ రాజ్యంలో మెదక్ మోసం జరుగుతూనే ఉంది. వాస్తవానికి ఇందిరాగాంధీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి అభివృద్ధి అనేది నోచుకోలేదు. ఎప్పుడు అంటే ఏదైతే బిహెచ్ఎల్ ఉందో, బిహెచ్ఎల్ అనేది 1965లో శాంక్షన్ చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. దాన్ని తీసుకొచ్చి ప్రారంభోత్సవం 1980 తర్వాత చేస్తే ఇందిరాగాంధీ తెచ్చిందని చెప్పేసి కాంగ్రెస్లో చెప్పుకున్నారు. అది చాలా తప్పు. 1965లో శాంక్షన్ అయింది. అదే విధంగా 1970లో ఇక్రిసాట్ శాంక్షన్ అయింది. అప్పటికి ఇందిరాగాంధీ సంబంధం లేదు. ఇక్కడ వచ్చేసి ఇక్రిసాట్ ప్రారంభోత్సవం 1980 తర్వాత అయింది. అది ఇందిరాగాంధీ తెచ్చిందని చెప్పుకున్నారు. ఓడిఎఫ్ వచ్చేసి చరణ్ సింగ్ అండ్ మురార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో మెదక్కు ఓడిఎఫ్ ఇచ్చారు. అది మెదక్ నియోజకవర్గానికి మెదక్ పక్కన ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఓడిఎఫ్ ఇస్తే మెదక్ నుంచి ఇందిరాగాంధీ ప్రధాని కావడం పెద్ద పాపమై అప్పుడున్నటువంటి రిప్రజెంటేటివ్ బాగారెడ్డి గారు డైరెక్ట్ ఇందిరాగాంధీకి అటాచ్మెంట్ ఉండే కాబట్టి ఆ ఓడిఎఫ్ను కూడా శంకర్పల్లికి తరలించారు. అంటే సంగారెడ్డి పక్కన చేవేళ్ల ప్రాంతానికి తరలించారు. అంటే అట్లా కూడా మోసపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమన్నా రోడ్లు కానీ, నేషనల్ హైవేలు కానీ, రైల్వేలు కానీ, ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి ఏం రాలేదు. ఇందిరాగాంధీ ప్రధాని అయిన తర్వాత ఏమన్నా మెదక్కు వచ్చింది అంటే ఎలాంటి లేవు. ఓన్లీ పదవులు వచ్చినాయి వాళ్ళకి, కొద్దిమందికి బాగారెడ్డి కావచ్చు, ఇంకో కొద్దిమంది కాంగ్రెస్ లీడర్లకు.
అంతేగాని మెదక్ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. ఒక దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ సమయంలో మెదక్ వచ్చినటువంటి ఏమైనా నిధులు ఉన్నాయంటే చూపించమంటే ఎవరు చూపించారు. పోనీ ఆ తర్వాత ఇందిరమ్మ పేరు చెప్పేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు, రాజీవ్ గాంధీ గారు వచ్చారు ప్రధానిగా, తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. ఆ 10 ఏళ్లలో కూడా మెదక్ ఏమన్నా వచ్చినాయంటే ఏమీ రాలేదు. ఉన్నటువంటి స్టేడియాన్ని అప్పుడున్నటువంటి ఎన్టీఆర్ రామచంద్రరావు గారు ఇచ్చారు మెదక్కు. తర్వాత నేషనల్ హైవేలు ఏవైతే ఇప్పుడు జాతీయ రహదారు మెదక్కు 2 వచ్చాయో అది నరేంద్ర మోడీ గారు డిక్లేర్ చేశారు. బాడానగర్ టు బైన్సా వరకు. రెండవది బీదర్ నుంచి ఎడకతుర్తి వరకు అది నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. తర్వాత రైల్వే లైన్ విషయంలో రైల్వే లైన్ అప్పుడు ఓన్లీ శంకుస్థాపన వదిలేసి రూపాయి నిధులు ఇవ్వకపోతే 292 కోట్లు ఇచ్చి నరేంద్ర మోడీ గారు అక్కన పెట్టు మెదక్ రైల్వే లైన్ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మెదక్ ఏమైనా అభివృద్ధి జరుగుతుంది తప్ప ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ఎమ్మెల్యేలు కానీ ఇందిరమ్మ రాజ్యంలో కానీ మెదక్కు న్యాయం జరిగినటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మనకు కనపడవు. మొత్తానికైతే ఆ మెదక్లో పరిస్థితి మారలేదు, అటు రాష్ట్రంలో రేవంత్ పాలన మొదలైనప్పటి నుంచి కూడా పరిస్థితి మారలేదనే విషయాన్ని మనతో రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది మెదక్లో ఉన్న పరిస్థితి.